నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము కళ్యాణమిత్రుని గురించి తెలుసుకుంటూ ఈ కర్మస్థానాన్ని ఎటువంటి కళ్యాణమిత్రుని వద్ద తెలుసుకోవాలా అని అంటే బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు బుద్ధుడి దగ్గర తెలుసుకోవటమే సరిగ్గా ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 80 మంది మహాశిష్యుల దగ్గర వారు కూడా లేనప్పుడు తనకు ఎటువంటి కర్మస్థానం అవసరమో అటువంటి కర్మస్థానాన్ని అనుసరించి ధ్యానం చేసిన వారి దగ్గర లేకపోతే క్షీణాశ్రవుల దగ్గర ఈ కర్మస్థానాన్ని తెలుసుకోవాలి. క్షీణాశ్రవులు అంటే చిత్తంలో మలినాలన్నీ నశించిన వారు. అప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే, చిత్తమలినాలన్నీ నశించిన వారు మేము ఇటువంటి వారము అని తమ గురించి చెప్పుకోరు కదా, మరి అప్పుడేం చేయాలా అంటే దానికి సమాధానము ఈ విధంగా చెప్తున్నాడు. తన బోధను అనుసరించగలడు అని తెలిసినప్పుడు అతడు తనను తాను తెలుపుకుంటాడు. ఎదుటివాడు తన బోధను అనుసరించడానికి అర్హుడు అని తెలిసినప్పుడు ఆయన తన గురించి తెలుపుకుంటాడు. అశ్వగుప్తస్థవిరుడు కర్మస్థానాన్ని ఆరంభించిన భిక్షువు గురించి ఇతడు కర్మస్థానాన్ని అభ్యసించగలడు అని తెలిసి తన ఇద్ది బలాన్ని ప్రదర్శిస్తూ కర్మస్థానాన్ని తెలుపలేదా అంటే, ఎవరో పూర్వకాలంలో అశ్వగుప్త స్థవిరుడు ఆ విధంగా తాను చిత్తమలినాలు నశించిన వాడను అని చెప్పుకొనుడట. అంటే ఆ విధంగా అర్హుడైన శిష్యుడు లభించితే గురువు తనను తాను ప్రకటించుకుంటాడు అనేది. అందుకని క్షీణాశ్రవ భిక్షువు దొరికితే మంచిదే. చిత్తమలినాలు నశించినటువంటి వాడు అర్హంతుడు అయిన భిక్షువు దొరికితే మంచిదే. దొరకకపోతే అనాగామి అంటే ఇంకొక జన్మ మళ్ళీ ఈ లోకానికి రాకుండా ఉన్నత లోకాల నుంచి అటే ముక్తుడయ్యేవాడు. సకృదాగామి అంటే ఒకసారి ఈ లోకానికి వచ్చేవాడు. అతను కూడా లేకపోతే శ్రోతాపన్నుడు. బుద్ధధమ్మ సంఘాల పట్ల నిశ్చలమైన విశ్వాసాన్ని కలిగినవాడు. పరిపూర్ణ శీలాన్ని కలిగి బుద్ధధమ్మ సంఘాల పట్ల నిశ్చలమైన శ్రద్ధ గలవాడు. అతడు కూడా లేనప్పుడు విద్య లేకున్నా ధ్యానం చేసుకునేటువంటి వాడు, లేదా 3 పిటకాలను జ్ఞాపకం చేసిన వాడు. అంటే వినయ, సుత్త, వినయ, అభిధమ్మ ఈ 3 పిటకాలు. తర్వాత ద్విపిటకధరుడు 2 పిటకాల్ని జ్ఞాపకం చేసిన వాడు, లేకపోతే 1 పిటకాన్ని అయినా జ్ఞాపకం చేసిన వాడు. ఇలా ఒకరు లేనప్పుడు ఇంకొకరి నుండి కర్మస్థానాన్ని గ్రహించాలి. ఒకవేళ ఏకపిటకధరుడు కూడా దొరకకపోతే అట్టకథతో పాటు 1 నికాయాన్ని అయినా కంఠస్థం చేసినవాడు, స్వతహా లజ్జావంతుడు అయిన వారి నుండి గ్రహించాలి. ఏకపిటకధరుడు అంటే 1 పిటకాన్ని అయినా జ్ఞాపకం చేసిన వాడు దొరకనప్పుడు 1 నికాయాన్ని అట్టకథతో పాటు, అంటే సుత్త పిటకలో 5 నికాయాలున్నాయి. దీఘ, మధ్యమ, సంయుక్త, అంగుత్తర, ఖుద్దక అని 5 ఏదైనా 1 నికాయాన్ని దాని వ్యాఖ్యానంతో పాటు కంఠస్థం చేసిన వాడి నుంచి తీసుకోవాలి. ఇటువంటి వాడిని తంతిధరుడు, బుద్ధవంశ రక్షకుడు, పరంపరను పాటించేవాడు, తన ఆచార్యుని అభిష్టాన్ని అనుసరించి నడిచేవాడుగా ఇటువంటి తంతిధరుడు ఉంటాడు. కానీ తన అభిష్టాన్ని అనుసరించి నడిచేవాడుగా ఉండడు. అందువలన ప్రాచీన కాలపు స్థవిరులు ఇటువంటి భిక్షువులను సూచిస్తూ లజ్జావంతుడు వంశాన్ని కాపాడుతాడు అని 3 సార్లు పలికినారు. అంటే
ఒక నికాయాన్ని అయినా వ్యాఖ్యానంతో పాటు కంఠస్థం చేసినటువంటి వాణ్ణి తంతిధరుడు, బుద్ధవంశ రక్షకుడు, లజ్జావంతుడు, వంశాన్ని కాపాడుతాడు అని ప్రాచీన భిక్షువులు అన్నారు. వంశము అంటే ఇక్కడ బుద్ధ వంశం అంటే సంప్రదాయాన్ని కాపాడుతాడు అని తెలుసు కదా, సంప్రదాయాన్ని కాపాడటం. ముందు చెప్పబడిన క్షీణాశ్రవుడు మొదలైన వారు తాము అనుభూతి చెందిన మార్గాన్నే చెబుతారు. కానీ బహుశ్రుతుడైన వాడు ఆయా ఆచార్యుల వలన తాను నేర్చుకున్న దానిని ప్రశ్నోత్తరాల వలన, తర్కం వలన నిర్ధారించుకొని అనుకూల అననుకూలాలను గుర్తించి మహామార్గాన్ని చూపుతూ పోవడానికి అతి కష్టమైన స్థలాలకు కూడా పోయే ఏనుగుల కర్మస్థానాన్ని తెలుపుతాడు. అందువలన ఇటువంటి కళ్యాణమిత్రుడైన కర్మస్థాన ఉపదేశకుని వద్దకు పోయి అతనికి సేవ చేసి కర్మస్థానాన్ని పొందాలి. క్షీణాశ్రవుడు తాను సాధన చేసిన మార్గాన్ని గురించి తెలుపుతాడు. కానీ ఈ విధంగా ఆయా ఆచార్యుల వలన ధర్మాన్ని విని బహుశ్రుతుడైనటువంటి వాడు అనేక విధాలుగా ధర్మాన్ని ఉపదేశించి కర్మస్థానాన్ని తెలుపుతాడు. అందువలన అటువంటి కళ్యాణమిత్రుడైన కర్మస్థాన ఉపదేశకుని వద్దకు పోయి కర్మస్థానాన్ని పొందాల. అటువంటి ఉపదేశకుడు అదే విహారంలో అంటే నీవు ఉండే విహారంలోనే అటువంటి గురువు దొరికితే మంచిదే. ఒకవేళ దొరకకపోతే అటువంటి వాళ్ళు ఉన్న చోటుకి పోవాలా. పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని, నూనె రాసుకొని, చెప్పులు దొడుక్కొని, గొడుగును, తైలనాలికను, శిష్యులను వెంటబెట్టుకొని పోకూడదు. ఆడంబరంతో పోకూడదు అని. పోవటానికి ముందు తన కర్తవ్యాలను పూర్తి చేసుకొని తన పాత్రచీవరాలను తానే తీసుకొని త్రోవలో ఎదురుపడే ఆయా విహారాలలో చేయవలసిన బాధ్యతాయుత కర్మలను చేస్తూ చాలా తక్కువ వస్తువులను తీసుకొని సంతృప్తి గలవాడై పోవాలి. నిరాడంబరంగా పోవాలి. అతను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడనుకో, ఆ రోజుల్లో వాహనాల్లో ఎక్కేవారు కాదు కదా, నడుస్తూ వెళ్ళాలి. మధ్యలో వచ్చేటువంటి విహారాల్లో చేయవలసిన పనులు చేస్తూ చాలా తక్కువ వస్తువులను తీసుకొని సంతృప్తితో అక్కడికి వెళ్ళాలి. ఆడంబరంగా వెళ్ళకూడదు. భిక్షువు స్వయంగా పచ్చని వృక్షాల నుండి ఆకులు మొదలైనవి తెంపటము నిషేధము. భిక్షువు పచ్చని చెట్ల నుంచి ఆకులు మొదలైనవి తెంపకూడదు. కనుక ఆ ఆచార్యుని విహారంలో ప్రవేశించడానికి ముందే పండ్ల పుల్లలను విరిపించుకొని పోవాలి. ఆ గురువుకు పండ్ల పుల్లలు దక్షిణ ఇవ్వాలంటే ఇతర ఉపాసకుల చేత విరిపించుకొని, భిక్షువులు కాని వారి చేత విరిపించుకొని వాటిని తీసుకొని పోవాలి. కానీ తాను స్వయంగా కొమ్మలను విరవకూడదు అని. అచ్చడికి పోయిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని కాళ్ళు కడుక్కొని కాళ్ళకు నూనె రాసుకొని ఆ తర్వాత ఆచార్యుని వద్దకు పోవచ్చును అనుకొని ఇతర పరివేణంలో ప్రవేశింపకూడదు. కొంచెం పడుకొని విశ్రాంతి తీసుకొని కాళ్ళు కడుక్కొని తీరిగ్గా పోవచ్చు అని మొదలు ఇతర పరివేణంలోకి పోకూడదు. పరివేణం అంటే చెప్పినా కదా మొన్న, మధ్యలో వాకిలి ఉండి చుట్టూ గదులు ఉండే ఇల్లు. అందులో ఈ గదుల్లో కొందరు భిక్షువులు ఉంటారు, అది ఒక గ్రూప్ అన్నమాట. ఈ విధంగా అనేక పరివేణాలు ఉంటాయి ఒక పెద్ద విహారంలో. అందువల్ల నీకు పరిచయం ఉన్న వారి దగ్గరికి పోయి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఆ గురువు ఉన్న పరివేణంలోకి పోతా అని అనుకోకూడదు. ఎందుకనగా అచట ఆ ఆచార్యునితో విరోధం కల భిక్షువు ఉన్నచో ఇతని రాకకు కారణం అడిగి ఆ ఆచార్యుని నిందిస్తూ అతని వద్దకు పోతే నష్టపోయినట్లే అని అతని మనస్సును మిరిచివేయవచ్చును. నువ్వు వెళ్ళిన పరివేణంలో నువ్వు వెళ్ళదలుచుకున్న ఆ గురువు మీద విరోధం ఉన్నటువంటి భిక్షువు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పని అని అడుగుతారు కదా.
ఇతను చెప్తాడు, ఫలానా ఆచార్యుడి దగ్గర కర్మస్థానాన్ని తెలుసుకోవడానికి వెళ్తున్నా అంటే, ఒకవేళ ఇతనికి అతని మీద పగ ఉంటే ఆయన ఏం చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు నశించినట్లే అని అన్నాడు అనుకో, అప్పుడు నీ మనసులో భేదం కలుగుతుంది. అందువల్ల మధ్యలో ఎక్కడికి పోకుండా సూటిగా ఆచార్యుడి దగ్గరికే వెళ్ళాలి. అతడికి పోయి ఒకవేళ ఆచార్యుడు తనకన్నా చిన్నవాడైనా అతనికి పాత్రచీవరాలను అందించకూడదు. తనకన్నా చిన్న భిక్షువులకు తన పాత్రచీవరాలు అందిస్తారు. చిన్నవాళ్ళు అవి తీసుకోవడం పద్ధతి, మర్యాద. నువ్వు ఆచార్యుడుగా పొందగోరిన భిక్షువు నీకంటే చిన్నవాడైనా కూడా అతనికి పాత్రచీవరాలని ఇవ్వకూడదు. తనకన్నా పెద్దవాడైతే నమస్కరించి నిలబడాలి. ఆచార్యుడు ఆయుష్మాన్ పాత్రచీవరాలను అక్కడ ఉంచు అంటే అక్కడ ఉంచాలి. మంచినీళ్ళు తాగు అంటే ఇష్టమైతే తాగాలి. కాళ్ళు కడుక్కోమంటే వెంటనే కడుక్కోకూడదు. ఎందుకనగా ఆ నీరు ఆచార్యుడు తెచ్చినదైతే దానిని ఉపయోగించటము తగదు. కానీ ఆయుష్మాన్ కడుక్కో, ఈ నీరు నేను తెచ్చినది కాదు అంటే ఆచార్యుని దృష్టిపడని చోట విహారంలోని ఖాళీ స్థలంలో ఏకాంతంగా కూర్చొని కాళ్ళు కడుక్కోవాలి. ఒకవేళ ఆచార్యుడు నూనె గొట్టాన్ని తెస్తే, అదే నూనె సీసా, నూనె గొట్టం అంటే అప్పుడు వెదురు గొట్టంలో నూనె నింపుకునే వాళ్ళేమో, ఈ సీసాలు లేకముందు. నూనె గొట్టాన్ని తెస్తే లేచి ఆదరపూర్వకంగా 2 చేతులతో అందుకోవాలి. అలా తీసుకోకపోతే ఆచార్యుడు ఈ భిక్షువు ఇప్పటి నుండే దీనిని ఉపయోగించడం తగదు అనుకుంటున్నాడు అనుకోవచ్చును. అతి కూడా పనికిరాదు అని. తీసుకొని మొదట కాళ్ళకు రాసుకోకూడదు. ఎందుకనగా అది ఆచార్యుడు తన అవయవాలకు రాసుకునేది అయితే దానిని కాళ్ళకు రాసుకోవద్దు. కనుక మొదట తలకు రాసుకొని ఆ తర్వాత భుజాలు మొదలైన వాటికి రాసుకోవాలి. కానీ ఆచార్యుడు ఆయుష్మాన్ ఈ నూనెను అంతటా రాసుకోవచ్చును, కాళ్ళకు కూడా రాసుకో అంటే అప్పుడు తర్వాత కాళ్ళకు రాసుకొని, బంతే ఈ తైలనాలికను ఇచ్చట పెడుతున్నాను అని ఆచార్యుడు తీసుకుంటే అతనికి అందివ్వాలి, లేదా ఆయన చెప్పిన చోట పెట్టాలి. అతడికి పోయిన నాడే బంతే నాకు దీక్ష ఇవ్వండి అని అడగకూడదు. కర్మస్థానాన్ని తెలుపమని అడగవద్దు. ఆచార్యునకు స్థిరంగా సేవకుడు ఉంటే అతని అనుమతిని పొంది 2వ దినం నుండి ఆచార్యుని సేవలో చేరిపోవాలి. అడిగినా అతడు ఒప్పుకోకపోతే అవకాశం దొరికినప్పుడు సేవ చేయాలి. ఆచార్యుడికి ఒక స్థిరంగా సేవ చేసే భిక్షువు ఉన్నాడనుకో, అతన్ని అడిగా ఆ సేవలో చేరిపోవాలి. కానీ ఇతడు సేవ చేయడానికి అతడు ఒప్పుకోకపోతే ఇతడికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేయాలి. చిన్నవి, మధ్య రకపువి, పెద్దవి 3 రకాల పండ్ల పుల్లలను ఆచార్యునకు తెచ్చి ఇవ్వాలి. ముఖం కడుక్కొనడానికి చల్లని నీటిని, స్నానం చేయడానికి వేడి నీటిని సిద్ధం చేయాలి. ఆచార్యుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాడో 3 దినాల వరకు గమనించి అటువంటి ఆహారాన్నే ప్రతిదినము తెచ్చి ఇవ్వాలి. ఏ నియమం పెట్టుకొనకుండా ఆచార్యుడు అన్నింటినీ తింటే దొరికిన దానిని తెచ్చి ఇవ్వాలి. ఎక్కువగా చెప్పి ఏమి లాభము? భగవానుడు శిష్యుడు ఆచార్యుని పట్ల మంచిగా వ్యవహరించాలి. ఆ మంచి వ్యవహారం ఇది: తగిన సమయంలో లేచి చెప్పులు విడిచి ఉత్తరాసంగాన్ని ఒక భుజంపై సర్దుకొని ముఖం కడుక్కోవడానికి పండ్ల పుల్లను, నీటిని అందివ్వాలి. ఆసనాన్ని పరవాలి. ఒకవేళ యవాగు ఉన్నచో పాత్రను కడిగి యవాగును తెచ్చి ఇవ్వాలి అని ఈ విధంగా వినయపిటక మహావగ్గలో చెప్పబడిన విధానాన్ని అంతా అనుసరించాలి. ఈ విధంగా గురువును సేవించి క్రమంగా కర్మస్థానాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి. అయితే ఇంకా చెప్తూ ఉన్నాడు,
ఈ విధంగా సేవా శుశ్రూషలతో గురువును ప్రసన్నం చేసుకొని సాయంకాల వందనం తర్వాత ఇక వెళ్ళు అని వీడ్కోలు పలికినప్పుడు పోవాలి. అతడు ఎందుకు వచ్చావు అని అడిగితే తన రాకకు కారణం చెప్పాలి. ఒకవేళ అతడు అడగకుండానే సేవ చేయించుకుంటే 10 లేదా 15 దినాల తర్వాత ఇక వెళ్ళు అని వీడ్కోలు పలికినా పోకుండా చెప్పే అవకాశాన్ని కల్పించుకొని తాను వచ్చిన పని గురించి తెలియజేయాలి. లేక మరేదైనా సమయంలో వెళ్ళి ఎందుకు వచ్చావు అని అడిగితే తన రాకకు కారణం చెప్పాలి. ఒకవేళ అతడు పొద్దునే రా అంటే ఉదయమే ఆచార్యుని వద్దకు పోవాలి. ఆ సమయంలో పైత్య వికారం ఉంటే లేదా అగ్నిమాన్యం వలన ఆహారం జీర్ణం కాకపోతే లేదా ఏదైనా ఇతర రోగంతో పీడింపబడుతూ ఉంటే ఆచార్యునితో సత్యాన్ని చెప్పి తనకు అనుకూలమైన సమయాన్ని సూచించి ఆ సమయంలో పోవాలి. ఆచార్యుడు రమ్మన్న సమయంలో నీకు ఈ బాధలు ఉన్నట్టయితే నీకు అనుకూలమైన సమయాన్ని ఆచార్యునికి చెప్పి ఆ సమయంలో పోవాలి. ఎందుకనగా తగని సమయంలో ఉపదేశింపబడిన కర్మస్థానము మనస్సులో స్థిరపడదు. ఇది కళ్యాణమిత్రుని వద్దకు పోయేటువంటి విధానం. ఇక్కడికి ఈరోజు చాలు.